కేంద్ర బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. కేంద్ర బడ్జెట్లో కూడా మళ్ళీ తెలంగాణకు కూడా గుండు సున్నానే వచ్చింది అన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఈ వార్తని. వరాలు లేవు, వడ్డింపులు లేవు, ఉచితాలకు సెలవు, దీర్ఘకాలిక లక్ష్యాలతో కేంద్రం బడ్జెట్ మౌలిక సదుపాయాల సృష్టికి ప్రాధాన్యం. 10 ఏళ్లలో అత్యధికంగా రూపాయలు 12.2 లక్షల కోట్ల కేటాయింపులు, డేటా సెంటర్లు స్థాపించే విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపు, దేశీయంగా విమానాలు సీప్లేన్ల తయారీ ప్రోత్సాహం, 15% పెరిగిన రక్షక బడ్జెట్, రాష్ట్రాలకు 1.4 లక్షల కోట్ల పన్ను బదిలీకి నిర్ణయం, మహిళా సాధికారతకు షీమార్ట్లు, జిల్లాకు గర్ల్ హాస్టల్స్, ఐటీ తప్పుగా రిపోర్ట్ చేస్తే జరిమానా, ఉల్లంఘనలకు శిక్ష తప్పదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఆదివారం ప్రవేశపెట్టారు. ఒకే సమయంలో 2 పనుల తరహాలో మల్టీ టాస్కింగ్ నిర్ణయాలు ప్రకటనలు చేశారు. ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తూనే సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ బడ్జెట్ స్వల్పకాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక వృద్ధిపై ఎక్కువ దృష్టి సారించింది. అధిక పన్ను కోతలు, నగదు ప్రయోజనాలు ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, కర్మాగారాలు, విద్యుత్, సాంకేతికత కోసం భారీగా ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి మోడీ మాట్లాడుతూ బడ్జెట్ పైన 2047 విజన్ కు రోడ్ మ్యాప్, వికసిత్ భారత్ 2047 విజన్ వైపు ప్రయాణానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుంది. ధైర్యవంతులైన నైపుణ్యాలున్న భారతీయ యువతకు ఈ సంస్కరణలు ఎన్నో అవకాశాలను అందిస్తాయి. దేశం కేవలం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థను ఉండిపోవడం పట్ల 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తిగా లేరు. భారత్ సాధ్యమైనంత త్వరగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే మాకు కావాలంటూ కూడా మోడీ ట్వీట్ చేసిన పరిస్థితి. అలాగే దానికి రీట్వీట్గా కూడా రాహుల్ చేసింది. అలాగే తప్పులు సరిదిద్దుకునే బడ్జెట్, దేశంలోనే అసలైన సమస్యలకు ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేసింది. ఉద్యోగాలు లేని యువత, కూలిపోతున్న మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ, పెట్టుబడులు వెనక్కి తీసుకున్నటువంటి ఇన్వెస్టర్లు, కుటుంబాల సేవింగ్స్ తగ్గిపోవడం, నిరాశలో ఉన్న రైతులు, అంతర్జాతీయ శాఖలు వీటిని పట్టించుకోలేదు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నిరాకరించే బడ్జెట్ దేశంలోని అసలైన సంక్షోభానికి గుర్తేలేదు. ఇక్కడ మొత్తం బడ్జెట్ విడుదలైంది. మొత్తం బడ్జెట్లో 53,47,315 కోట్ల మొత్తం బడ్జెట్ ఉంది. అందులో రెవెన్యూ సంబంధించిన వసూళ్లు 35,33,150 కోట్లు ఉన్నాయి. అలాగే రెవెన్యూ ఖర్చులు వ్యయం ఎంత ఉందంటే 44,25,494 కోట్లు. మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు. అలాగే మూలధనానికి సంబంధించిన వ్యయం 12,24,824 కోట్లుగా ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అసలు తెలంగాణకు ₹1 కూడా నిధులు కేటాయించట్లేదు. అసలు ఇంతకుముందు కూడా గుండు సున్నాగానే ఉంది, ఇప్పుడు కూడా గుండు సున్నాగానే ఇచ్చింది తెలంగాణకు. అసలు బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇంతకుముందు కూడా అసలు ₹1 కేటాయించలేదు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తెలంగాణకు కూడా మళ్ళీ రూపాయి తీసుకురాకపోవడం ఇది నిజంగా సిగ్గుచేటు అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కూడా చెప్తూ వస్తూ ఉన్నాయి. అలాగే ఎన్నికలకు అతీతంగా బడ్జెట్, అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు, ఒక్కో నగరానికి ₹5,000 కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించిన తర్వాత ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ కేటాయింపులు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అతీతంగా జరిగాయని స్పష్టం చేశారు. ఎన్నికల రాష్ట్రాలకు ప్రత్యేకంగా వరాలు ప్రకటించామన్నారు. అవాస్తవమని, అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు జరిపామని వివరించారు. సాంకేతిక మౌలిక సదుపాయాలు సామాజిక సంక్షేమానికి వృద్ధిలో అనుసంధానించడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలకు స్పష్టం కలుగుతుందని చెప్పి బడ్జెట్ రూపొందించినట్టు చెప్పారు. బడ్జెట్ ప్రధాన దృష్టి మౌలిక సదుపాయాల వ్యయమని వివరించారు. ప్రాంతీయ వృద్ధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్కో నగరానికి ₹5,000 కోట్లు కేటాయింపుతో ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. వృద్ధి మెట్రోలకు పరిమితం కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాలపై దృష్టి పెడతామని చెప్పారు. ఈ ప్రాంతాలకు స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షిస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు వికసిత్ భారత్కు ప్రధాన చోదకాలను నిర్మలా సీతారామన్ మరోసారి పేర్కొన్నారు. సామాజికంగా 17 క్యాన్సర్ మందులను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించాలనే ప్రతిపాదనను తనను వ్యక్తిగతంగా కదిలించిందని అన్నారు. అంతేకాకుండా మరో 7 అరుదైన వ్యాధులను సుంకం లేని దిగుమతుల జాబితాలో చేర్చడం ద్వారా రోగులకు వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి బడ్జెట్లో ఇప్పటికీ కూడా తెలంగాణకు ఇంతకుముందు గుండుసున్నానే వచ్చింది, ఇప్పుడు కూడా ఏం రాలేదు. అసలు ఈ బడ్జెట్ వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదంటూ కూడా అక్కడ రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున ట్వీట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇంతకుముందు అసలు గుండుసున్నానే ఇచ్చిందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక గుడ్డును 0 ఇచ్చింది మాకు బీజేపీ అని కూడా ఎలక్షన్స్లో
చెప్పిన పరిస్థితి. అలాగే మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి మున్సిపల్ ఎలక్షన్లో కూడా తెలంగాణకు ఏం బడ్జెట్లో ఏం కేటాయించలేదు కాబట్టి మళ్ళీ కూడా మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధమైన ప్రచారానికి కూడా పూనుకునే ఛాన్స్ కూడా ఉన్నది.